స్తోత్రం. హల్లెలూయా. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ఈ ఉదయకాలం ఒక ప్రత్యేకమైనటువంటి వాక్యం దగ్గరికి మనం వెళ్తున్నాం. आज के दिन हम एक इम्पोर्टेंट परमेश्वर के वचन के बारे में हम जानने वाले ఈ हैं. వాక్యము మీతోటి నాతోటి మాట్లాడాలి. ये वचन आपसे और मुझसे बात करना है. ఈ వాక్యం అందరితో మాట్లాడాలి. ये वचन आप सभी से बात करना है. వాక్యము మన దగ్గరికి వచ్చినప్పుడు మాట్లాడుతుంది. वचन जब हमारे पास आता है हमसे बात करता है. ఒకవేళ మన చెవులు మూసుకుంటే మాట్లాడదు. अगर हम अपने कानों को बंद करते हैं तो वचन हमसे बात नहीं మీ करेगा. ప్రక్కన చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. आपके बाजू में कुछ लोग बात करते होंगे. మీ చెవులు మీరు మూసుకుంటే మీకు వినబడవు. अगर आप आपका कान बंद करते हो तो कोई वचन बात नहीं करेगा. మీరు వారిని పట్టించుకోకపోతే వారి మాటలు మీ చెవిలోకి రావు. अगर आप उनके बारे में ధ్యాన్ नहीं देंगे. ध्यान नहीं देंगे तो वो आपसे नहीं बात करेंगे. వారి మాటలు మీ చెవుల్లోకి వెళ్ళవు. उनके बातें जो आपके कानों में नहीं जाएंगे. కానీ ఈ రోజు దేవుడి మీతో మాట్లాడుతున్నప్పుడు लेकिन आज जब परमेश्वर आपसे बात करते మీ हैं చెవులు మీరు తెరుచుకొని ఉంచాలి. आपके कानों को आपको खोलना है. అప్పుడే దేవుడు మనతో మాట్లాడతాడు. तभी परमेश्वर आपसे बात करेंगे. దేవుడు అందరితో మాట్లాడుతున్నాడు. परमेश्वर आप सभी से बात कर रहे हैं. చెవి గలవాడు వినుగాక అని చెప్పాడు. जिसके कान हो वो सुन ले. చెవి గలవాడు ఏం చేస్తాడు? जिसके कान है जो क्या करता है. చెవి గలవాడు ఏం చేస్తాడు? जिसके कान हो क्या करता है. చెవులు లేని వాడు ఏం చేస్తాడు? जिसके कान नहीं है वो क्या करता है. మనందరి దగ్గర చెవులు ఉన్నాయి కదా. हम सभी के पास कान है. దేవుడి స్తోత్రం చెప్తాం మరి. परमेश्वर की महिमा हो. హల్లెలూయా. हालेलुया. బాగా వినపడుతుంది కాబట్టి దేవునికి స్తోత్రం. और हमें अच्छे से सुनाई दे रहा है इसलिए परमेश्वर की महिमा ప్రైజ్ ది हो. లార్డ్. హల్లెలూయా. प्रेज द लॉर्ड. हालेलुया. 1500 రూపాయల బ్రతుకుల గురించి ఈ రోజు మనం ధ్యానం చేస్తున్నాం. 1500 रुपए के लाइफ के बारे में हम ध्यान करने वाले. మీకు इष्टం ఉండదు ఈ వాక్యం నాకు తెలుసు. आपको पसंद नहीं आएगा ये वचन मुझे पता అయినా है. కూడా నేను చెప్పాలి. फिर भी मैं आपको ये बताऊंगा. 1500 బ్రతుకులు అయిపోయాయి ఈ రోజు. 1500 के जीवन हो चुका है हमारा. 1500 బ్రతుకుల గురించి నేను మాట్లాడుతాను. అందరు చెవులు తెరుచుకొని చూస్తున్నారు, నా వైపు చూస్తున్నారు. 1500 का जीवन हो चुका है हमारा. आपका कान से हम అందరు ఇట్లా నిలబెట్టుకొని చూస్తున్నారు అందరూ కూడా. आपका कान सब आप खोल के सुन रहे हो. అలాగే తెరిచి ఉండాలి. वैसे ही खोल के रखना आपका कान. 1500 బ్రతుకుల గురించి మనం చూస్తున్నాం. 1500 के लाइफ के बारे में हम सीखने वाले हैं. దానికి ముందు నేను బైబిల్లోకి వెళ్తాను ఒకసారి. उससे पहले मैं बाइबल में जाऊंगा. ఎందుకంటే బైబిల్లోకి వెళ్ళందే మనకి ఏది కూడా ఆధారంగా అనిపించదు. क्योंकि बाइबल में जाने से नहीं जाएंगे तो हमें कुछ भी आधार के रूप में नहीं दिखता है. ప్రతిదీ కూడా మనం బైబిల్ నుంచి చూస్తున్నాం. सब कुछ हम बाइबल से ही लेते हैं. బైబిల్లో అనేకమైన సంఘటనలు జరిగాయి. बाइबल में बहुत सारे ऐसे संकट हुए हैं. చాలా సంఘటనలు జరిగాయి, చాలా విషయములు జరిగాయి. बहुत सारे ऐसे संकट हुए हैं. అయితే అవన్నీ కూడా మనతో మాట్లాడడానికి రాసి పెట్టారు. तो ऐसे ये सब लिखा इसलिए गया हमसे बात करने के लिए. ప్రతి వాక్యము కూడా మనతో మాట్లాడడానికి రాసి పెట్టారు. ये सब वचन जो भी लिखा गया हमसे बात करने के लिए लिखा బైబిల్లో गया है. జరిగిన ప్రతి ఘటన కూడా बाइबल में लिखा गया हर एक घटना అది మనతో మాట్లాడటానికి. वो हमसे बात करने के लिए है. కొన్ని మంచి సంఘటనలు ఉన్నాయి, కొన్ని చెడ్డవి ఉన్నాయి. कुछ अच्छे घटना है और कुछ बुरे घटना है. వాటిలో మనం నేర్చుకోవాల్సిన మాటలు ఉన్నాయి. वो सब में हमें सीखने के लिए कुछ बातें हैं. జరిగిన చెడులో కూడా మనం ఒక పాఠం నేర్చుకోవాలి. जो हुआ है बुरा चीजों में भी हमें सीखने के लिए कुछ है. జరిగిన మంచిలో మనం ఒక పాఠం నేర్చుకోవాలి. जो हुआ है अच्छा चीजों में भी हमें सीखने के लिए कुछ है. అనేక మంది మనకు బైబిల్లో కనిపిస్తారు. सबको बहुत सारे लोग हमें बाइबल में दिखते हैं. బైబిల్లో మనం పాత నిబంధనలో చాలా మందిని చూస్తున్నాం. बाइबल में हमें पुराना ओल्ड टेस्टमेंट में हमको बहुत कुछ देखने క్రొత్త को मिलता నిబంధనలో చాలా మందిని చూస్తున్నాం. है. न्यू टेस्टमेंट में भी हमको नए बहुत लोग दिखते हैं. క్రొత్త నిబంధనలో మనకి ప్రభువైన యేసుక్రీస్తు ఎక్కువ కనిపిస్తారు. न्यू टेस्टमेंट में हमें प्रभु यीशु मसीह दिखते हैं. ఆ తర్వాత 12 మంది శిష్యులు కనిపిస్తారు. और फिर 12 परमेश्वर के चेले दिखते हैं. ఆ తర్వాత పరిసయ్యులు కనిపిస్తారు. और फिर फरीसियां दिखते हैं. ఆ తర్వాత యాజకులు और కనిపిస్తారు. फिर याजक लोग ఆ दिखते తర్వాత हैं. యూదులు और కనిపిస్తారు. फिर यहूदी लोग दिखते हैं. దాని తర్వాత చాలా జన సమూహము కనిపిస్తారు. और फिर एक जन के समूह दिखता है. పెద్ద భీడ్, बहुत बड़ा भीड़, बहुत बड़ा भीड़ दिखता है. పెద్ద గుంపు కనిపిస్తుంది అక్కడ మనకి. एक बहुत बड़ा भीड़ दिखता है. అనేక మంది కనిపిస్తారు అక్కడ. बहुत लोग वहां दिखते हैं. కొంతమంది స్వస్థత పొందిన వారు కనిపిస్తారు. जिसको चंगाई मिली उन लोग दिखते हैं. కొంతమంది రొట్టె తిన్న వారు కనిపిస్తారు. जो रोटी खाया उन लोग दिखते हैं. కొంతమంది కుష్ఠ రోగంతో బాగుపడ్డవారు కనిపిస్తారు. जिसको कोड़े की बीमारी होता है उन लोग दिखते हैं. కొంతమంది మరణాన్ని నుంచి బయటకు వచ్చిన వారు కనిపిస్తారు. जो लोग मृत्यु से बाहर आए हैं उन लोग दिखते हैं. కొందరు కష్టాల నుంచి బయటకు వచ్చిన వారు కనిపిస్తారు. जो लोग कष्टों से बाहर आए हैं उन लोग दिखते हैं. కొందరు యేసు ప్రభుని సిలువ వేసిన వారు కనిపిస్తారు. जो लोग प्रभु यीशु मसीह के क्रूस पर चढ़ाए जाने के కొందరు लोग రోమిలు दिखते అక్కడ మనకి हैं. కనిపిస్తూ ఉంటారు. कुछ रोमन्स लोग दिखते हैं. చక్రవర్తి పిలాతు కనిపిస్తూ ఉంటాడు. जो पिलातुस के चक्रवर्ती वो दिखता है. ఆయన అధికారంలో ఉన్నట్టు మనకు కనిపిస్తూ ఉన్నాడు. उनके अधिकार में जो लोग हैं वो दिखते हैं. బాప్తిస్మ ఇచ్చి యోహాను కనిపిస్తూ ఉన్నాడు. यूहन्ना बपतिस्मा में दिखता है. పౌలు కనిపిస్తూ ఉన్నాడు. पौलुस दिखता है. అనేక మంది మనకు కనిపిస్తూ ఉన్నారు. ऐसे लोग बहुत लोग दिखते
दिखते हैं, వీరందరి జీవితాల నుంచి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. इन सब लोगों के जीवन से हमसे परमेश्वर बात करते हैं। పరిసయ్యులు మంచివారుగా కనిపిస్తున్నారు, फरीसी लोग दिखते हैं, పరిసయ్యులు మంచివారుగా కనబడుతున్నారు, फरीसी लोग जो है हमें अच्छे के रूप में दिखते కానీ हैं, వాళ్ళ మంచితనం కనిపించడం లేదు. लेकिन उनमें अच्छाई नहीं है। పరిసయ్యులు చాలా చాలా పరిశుద్ధత కలిగిన వారుగా కనిపిస్తున్నారు, फरीसी लोग जो है उनमें पवित्रता है करके हमें दिखाई देता కానీ है, ప్రభువైన యేసుక్రీస్తుకు అది కనిపించలేదు. लेकिन प्रभु यीशु मसीह को वो उनमें दिखा नहीं। పరిసయ్యులు దేవుని భక్తి కలిగిన వారుగా కనిపిస్తున్నారు, फरीसी लोग को परमेश्वर का भक्ति है ऐसा दिखाई हमें देता है, కానీ యేసు ప్రభుకు అది కనిపించలేదు. लेकिन प्रभु यीशु मसीह को वो नहीं दिखाई दे रहा। పరిసయ్యులు దేవుని వాక్యంతో నడుస్తున్నట్లుగా కనిపిస్తున్నారు, फरीसी लोग जो है वो परमेश्वर के साथ चल रहे हैं ऐसा दिखाई रहे దేవుని हैं, వాక్య ప్రకారంగా నడుస్తున్నట్లు కనిపిస్తున్నారు, परमेश्वर के वचन के अनुसार चल रहे हैं ऐसा दिख रहा है, కానీ యేసు ప్రభుకు అది కనిపించలేదు. लेकिन प्रभु यीशु मसीह को वो सब नहीं दिख रहा है। యేసు ప్రభు చూస్తున్నది प्रभु यीशु मसीह जो देख रहे ఆ हैं పరలోక సంబంధమైన దృష్టితో చూస్తున్నాడు. वो जो स्वर्ग राज्य का जो तरीका है वो देख रहे हैं। యేసు ప్రభు చూస్తున్నది प्रभु यीशु मसीह जो देख దేవుని रहे हैं కండ్లతోటి చూస్తున్నాడు. परमेश्वर के नजर से देख रहे ఈ हैं। రోజు మనల్ని చూస్తున్నప్పుడు కూడా जो प्रभु जब हमें देखते हैं ఆయన అదే నేత్రములతో మనల్ని చూస్తున్నాడు, वो भी सेम नजर से ही देखते हैं, ఆయన అదే కండ్లతోటి మనల్ని చూస్తున్నాడు. उनके सेम आंखों से ही देखते हैं। ఆయన కండ్లలో మార్పు లేదు, उनके आंखों में चेंज नहीं है, ఆయన మనస్సులో మార్పు లేదు, उनके मन में कुछ भी चेंज ఆయన नहीं है, సిద్ధాంతంలో మార్పు లేదు, उनके सिद्धांत में कुछ ఆయన चेंज नहीं है, ఆజ్ఞలలో మార్పు లేదు. उनके ఆజ్ఞ. आज्ञाओं में change అందుకనే नहीं है। ఆయన గురించి చెప్తున్నారు, इसलिए उनके बारे में बोलते దేవుడు हैं, మారని వాడని చెప్తున్నారు. परमेश्वर ना बदलने वाले हैं, దేవుడు మారని వాడు. परमेश्वर बदलने वाले ఏ नहीं हैं। విషయంలో మారడు? परमेश्वर कौन से बात ఆయన नहीं माने, ఆజ్ఞల విషయంలో మారడు, उनके वचनों के विषय में वो नहीं बदलते, ఆజ్ఞల విషయంలో మారడు, उनके आज्ञा के विषयों में नहीं ఆయన बदलते, సిద్ధాంతం విషయంలో మారడు, उनके सिद्धांत के विषय में वो ఆయన नहीं నీతి बदलते, విషయంలో మారడు, उनके न्याय के विषय में वो नहीं ఆయన नहीं ఏ बदलते। విషయంలో కూడా మారడు. वो कोई भी विषय में नहीं ఆయన बदलते, తప్పు చేయడు, वो गलत नहीं करते, తప్పుని కూడా ఆయన ఓర్చుకోలేడు, वो गलत को नहीं सहन कर सकते, ఆయన పాపము చేయడు, वो पाप नहीं करते, ఆయన పాపం చేసిన వాడిని సహించడు, वो जो पाप करते हैं उससे घृणित रखते हैं, ఆయన सहन नहीं कर సహించడు सकते, వారిని. वो सहन नहीं कर सकते। ఆయన పాపము చేసే వారిని మార్చడం ప్రయత్నం చేస్తున్నాడు. जो पाप करते हैं उसे बदलने के लिए परमेश्वर, ఆ పాపము చేసే कोशिश వ్యక్తి करते हैं। దేవుడి దగ్గరికి వచ్చి ఆయన అడగాలి. जो पाप करता है वो व्यक्ति परमेश्वर के पास आके वो ఆ बोलना దేవుడు है। ఆ వ్యక్తితోటి వెళ్ళి మాట్లాడుతూ ఉన్నాడు, वो परमेश्वर वो व्यक्ति से जाके बात करते ఆయన हैं। మార్చాలని ప్రయత్నం చేస్తున్నాడు, परमेश्वर उस व्यक्ति को बदलने के ఆయన लिए మార్చాలని कोशिश ప్రయత్నం कर रहे हैं। చేస్తున్నాడు, उस व्यक्ति को बदलने के लिए మిమ్మల్ని कोशिश మార్చాలని करते ప్రయత్నం हैं। आपको చేస్తున్నాడు, बदलने के लिए कोशिश నన్ను करते हैं। మార్చాలని ప్రయత్నం मुझे बदलने के लिए कोशिश చేస్తున్నాడు. करते हैं। మనందరము కూడా మారాలి. हम सभी को बदलना है। ఒకవేళ దేవుని మనం తెలుసుకోకపోతే अगर हम परमेश्वर को नहीं ఈ जानेंगे లోక ప్రకారంగా జీవిస్తాము. तो इस संसार के अनुसार हम जिएंगे। ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనమందరము इस संसार में जीने वाले हम सभी लोग ఆ దేవుడి దృష్టిని అంగీకరించుకొని उस परमेश्वर के नजर को एक्सेप्ट करके ఆ దేవుని దృష్టిలో నిలబడిన వారమై उस परमेश्वर की नजर में हमें खड़ा होकर ఆ దేవుని వాక్యము ప్రకారముగా జీవించాలి. उस परमेश्वर के वचन के अनुसार हमें ఈ जीना है। లోకంలో మనం జీవిస్తున్నాము, इस संसार में हम जी रहे हैं, కానీ దేవుడి వాక్యం ప్రకారం జీవించాలి. लेकिन हमें परमेश्वर के वचन के अनुसार ఈ जीना है। లోకంలో మనం నడుస్తూ ఉన్నాము, इस संसार में हम चल रहे हैं, దేవుడి వాక్యం ప్రకారంగా నడవాలి. लेकिन हमें परमेश्वर के वचन ఈ के లోకంలో अनुसार మనం चलना है। ఆలోచిస్తున్నాము, लेकिन ये दुनिया में हम सोच रहे हैं, ఆ దేవుడి వాక్య ప్రకారంగా ఆలోచించాలి. लेकिन हमें परमेश्वर के अनुसार सोचना है। ఈ లోకంలో మనం నిర్ణయములు తీసుకుంటున్నాము, इस संसार में हम कुछ निर्णय को लेते हैं, ఆ దేవుడి వాక్య ప్రకారంగా నిర్ణయములు తీసుకోవాలి. लेकिन हमें परमेश्वर के वचन के अनुसार हमें निर्णय को लेना है। ఒకవేళ దేవుడి వాక్యం ప్రకారంగా నడవకపోతే ఏం జరుగుతుంది? अगर परमेश्वर के वचन के अनुसार अगर हम नहीं चलते तो क्या होगा? దాని పరిణామములు మనం అనుభవించాలి. उसके परिणाम हमें भुगतना पड़ेगा। ఆ పరిణామములు वो परिणाम కొన్నిసార్లు कुछ टाइम ఒక్క రోజు కోసం ఉండొచ్చు, हो सकता है, कुछ बार एक కొన్నిసార్లు के लिए हो, ఒక వారం కొరకు ఉండొచ్చు. कुछ टाइम हमें कुछ एक हफ्ता के लिए हो ఆ सकता है। పరిణామములు, ఆ బాధ वो परिणाम और वो कष्ट కొన్నిసార్లు ఒక సంవత్సరం వరకు ఉండొచ్చు. कुछ बार वो एक साल के लिए भी हो सकता है। అయితే కొన్నిసార్లు तो कुछ बार ఇంకా కొంచెం ఎక్కువ సమయం ఉండొచ్చు, और कुछ टाइम हो सकता है, లేదా या फिर జీవిత కాలం ఉండొచ్చు. या पूरे जीवन काल तक हो सकता है। సో ఆ పరిణామములు మనమే అనుభవించాలి, तो वो परिणाम हमें हराना है, वो परिणाम అనుభవ करना है, अनुभव करना है। మనమే అనుభవించాలి వాటిని. तो वो परिणामों को हमें अनुभव మనము करना है। తప్పు చేస్తే పరిణామం మనమే అనుభవించాలి. अगर हम गलत करते हैं तो हमें वो परिणाम अनुभव करना है। మనం సరిగ్గా చేసినట్లయితే దాని ఫలితాలు మనమే అనుభవిస్తాం. अगर हम अच्छा करते हैं तो उसका फल भी हमें ही भुगतना है।
తప్పు చేస్తే పరిణామం అనుభవించాలి. अगर गलत करते हैं तो उसका परिणाम भी हमें ही भुगतना है. సరైనది మంచిది చేసినట్లయితే अगर अच्छा हम करते हैं దాని ఫలితములు మనం అనుభవిస్తాము. तो उसका फल भी हमें ही पाना है. ఆ ఫలములు మనం తింటాము. वो फल को हम खाते हैं. ఆమేన్. आमेन. అర్థమవుతుంది నేను చెప్పే మాటలు? आपको समझ आ रहा है मैं जो నేను बोल చెప్పే रहा हूँ? మాటలు అర్థమవుతున్నాయి కదా? आपको समझ में आ रहा है ना? మన జీవితాల్ని సరి చేసుకోవడానికి, हमारे जीवन को ठीक करने के लिए, మన జీవితాల్ని సరిగ్గా నిలబెట్టుకోవడానికి हमारे जीवन को सही से खड़ा रखने के लिए దేవుడు బైబిల్ నుంచి కొన్ని పాఠాలు మనకు నేర్పిస్తున్నాడు. परमेश्वर हमारे इस पवित्र शास्त्र से हमें कुछ ఆ बातें పాఠములే सिखाते మనం हैं. నేర్చుకుంటున్నాం. तो उस बातों को ही हम सीख रहे हैं. ఆదికాండం 25వ అధ్యాయంలోకి మనం వెళ్ళినప్పుడు उत्पत्ति का किताब chapter 25 chapter 25 ఆదికాండం 25వ వచనం 25వ అధ్యాయంలో మనం చూస్తున్నాము. 29వ వచనంలో उत्पत्ति का किताब 25वां अध्याय 29వ వచనం. 29वां वचन. ఒకనాడు యాకోబు కలగూర వంటకము వండుకొనుచుండగా ఏశావు అలసిన వాడై పొలములో నుండి వచ్చి, నేను అలసి ఉన్నాను, ఆ ఎర్రగానున్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టుమని అడిగాను. అందుచేత అతని పేరు ఏదోము అనబడెను. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వమును నేడు నాకిమ్మని అడుగగా ఏశావు, నేను చావబోచున్నాను కదా, జ్యేష్ఠత్వము నాకెందుకు అనెను. యాకోబు, నేడు నాతో ప్రమాణం చేయమనెను. అతడు యాకోబుతో ప్రమాణము చేసి అతనికి జ్యేష్ఠత్వమును అమ్మివేయగా యాకోబు ఆహారమును చిక్కుడు కాయల వంటకమును ఏశావుకిచ్చెను. అతడు తిని త్రాగి లేచిపోయెను. అట్లు ఏశావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించెను. ఓకే, ఈ కథ మనందరికీ తెలుసు కదా. ये जो कहानी हम सभी को पता है ना. ఇక్కడ యాకోబు ఏశావు అని ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. यहाँ पर याकूब और एसाव जो है ये दोनों भाई भाई है. వీరిద్దరు ట్విన్స్. ये दोनों ट्विन्स है. వీరిద్దరు ట్విన్స్. ये दोनों ट्विन्स है. ఎక్కువ సమయం లేదు వారిద్దరి మధ్యలో. ज्यादा समय नहीं है इनके बीच. మొదటి వాడు ఏశావు, पहला वाला जो बेटा है वो एसाव है. రెండవ వాడు యాకోబు అయి ఉన్నాడు. दूसरा वाला जो है वो याकूब है. మొదటి వాడి పేరేంటి? पहला वाले का नाम क्या है? ఏశావు. एसाव. రెండవ అతని పేరేమిటి? दूसरे वाले का नाम क्या है? యాకోబు. याकूब. ఈ ఏశావు जो एसाव है ఆయన పుట్టేటప్పుడు जब भी वो पैदा हो रहा था ఆయన ఎర్రగా ఉన్నాడంట. वो बहुत गोरा था. ఓకే, అందుకే ఆయన పేరు ఏశావు అని వచ్చింది. इसलिए लाल రంగ్. ఓకే, లాల్ రంగ్. ఓకే, ఎరుపు రంగు అంటే లాల్ రంగ్ అనమాట. ఓకే, రైట్. అయితే ఇప్పుడేం చేస్తున్నాడంటే, तो अभी वो क्या करता है? యాకోబు ఏదో ఎర్రటి కూర వండుతున్నాడంట. जो याकूब था वो लाल कलर का कुछ ऐसे खाना बना रहा था. సబ్జీ. बना ఓకే, రైట్. దాని గురించి చిక్కుడుగాయ అని రాశారు తెలుగు, హిందీలో ఫల్లి. ఓకే, तो हिंदी में उसे తెలుగులో చిక్కుడుగాయ, तेलुगु में चिकुड़ गए, लेकिन हिंदी में गवार बोलते हैं. గవార్ లేకుంటే ఫల్లి అంటారు ఏదో అనుకుందాం. ఓకే, అయితే హిందీ భాషలో మనం చూస్తున్నట్లయితే हिंदी भाषा में अगर हम देखते हैं మసూర్ కా దాల్ అని రాశారు. मसूर का दाल करके लिखा है. ఏదైనా కూడా कोई भी हो, ఆయన ఏం వండుతున్నాడో నాకు తెలియదు. वो क्या बना रहा है हमें पता नहीं. అది చిక్కుడుగాయ కావచ్చు, మసూర్ దాల్ కావచ్చు, वो गवार हो सकता है, मसूर दाल हो सकता కానీ అది రెడ్ కలర్ లో ఉన్నది. है, लेकिन वो लाल कलर में है. రెడ్ కలర్ లో ఉన్నది అనమాట. वो लाल कलर में है. ఈ రోజు రెడ్ కలర్ లో आज लाल कलर में మన కశ్మీరీ మిర్చి ఏదో మిర్చి తెచ్చుకొని మనం రెడ్ కలర్ రావడానికి వేసుకుంటాం. हम कश्मीरी मिर्च ऐसा कुछ मिर्च लेके आके हम लाल कलर आने के लिए లేదంటే यूज ఆ करते हैं. తందూరి చికెన్ రెడ్ కలర్ రావాలంటే దానికి రెడ్ కలర్ పోస్తారు. हम तंदूरी चिकन बनाने के वक्त भी लाल कलर ऐसा कुछ लगाते ఓకే, हैं. మా ఇంట్లో అప్పుడప్పుడు మేము బాగా థిక్ రెడ్ కలర్ లో కొంచెం వండుకుంటూ ఉంటాం. हमारे घर में ऐसा कुछ कभी कभी हम थिक रेड में कुछ అది बनाते हैं. రెడ్ అని చెప్పే కంటే అది పర్పుల్ అని చెప్పొచ్చో పింక్ చెప్పొచ్చో నాకు తెలియదు, కానీ वो रेड भी हो सकता है, पिंक भी हो सकता है, पर्पल भी మీకు हो सकता తెలిస్తే है, నాకు पता नहीं చెప్పండి. मुझे. దాని పేరు బీట్రూట్. अगर आपको पता होगा तो बीटरूट है. ఓకే, ఆ యొక్క వంటకము అది వండినప్పుడు ఆ అన్నంలో కలుపుకుంటే అదంతా కూడా రంగు మారిపోతుంది. రైట్, బీట్రూట్ అన్నంలో కలుపుకుంటే बीटरूट जब खाना में बनाते हैं అది అన్నిటి కూడా మొత్తం కలర్ మారిపోతుంది. మొత్తం कलर बदल जाता है. అంత అదే కలర్ వస్తుంది అనమాట. उसका पूरा कलर దాన్ని చేతిలో పట్టుకున్నా కూడా అదే కలర్ వచ్చేస్తుంది. हाथ में भी पकड़ेंगे तो लाल कलर आ जाता है. యాకోబు వంట చేసేవాడు, तो याकूब खाना बनाता है. ఏసావు వచ్చేసి వేటకెళ్ళేవాడు, एसाव जाकर शिकार के लिए जाता है. ఓకే, ఆ తండ్రి గారికి ఏసావు అంటే ఇష్టము. जो पिताजी है उन्हें एसाव बहुत पसंद है. ఏం పేరు ఏసావు యొక్క తండ్రి పేరు? एसाव का पिताजी का नाम क्या है? ఏసావు తండ్రి పేరు ఏమిటి? एसाव का पिताजी का नाम क्या है? ఇస్సాకు. మరి యాకోబు తండ్రి పేరు ఏమిటి? तो याकूब का पिता का नाम क्या है? యాకోబు తండ్రి పేరు కూడా ఇస్సాకే.
याकूब का पिता का भी नाम అయితే आइजैक है। యాకోబు అంటే ఏసావుకి ఇష్టం లేదు. तो याकूब मतलब आइजैक को पसंद नहीं। రైట్, యాకోబు అంటే ఇస్సాకుకి ఇష్టము లేదు. तो याकूब यानी जो दूसरा बेटा है वो आइजैक को पसंद नहीं। ఓకే, ఇప్పుడు యాకోబుకి ఒక మమ్మీ ఉన్నది. तो याकूब को अभी एक मम्मी भी है। ఆమె పేరేంటి? उनका नाम क्या है? ఆమె పేరేంటి? उनका नाम రెబ్కా. क्या है? మరి रेबेका। ఏసావు మమ్మీ పేరేంటి? तो एसाव का मम्मी का नाम क्या है? ఏసావు మమ్మీ పేరు एसाव का मम्मी का नाम రెబ్కానే. रेबेका ही है। ఓ, మరి రెబ్కా వచ్చేసి ఏసావుని ఇష్టపడలేదు. तो सॉरी, రెబ్కాకి ఏసావు అంటే ఇష్టం లేదు. रेबका को एसाव मत तो पसंद नहीं है। ఓకే, ఇస్సాక్కి ఏసావు ఇష్టము, आइजैक जो है उसे एसाव पसंद है। రెబ్కాకి యాకోబు ఇష్టము. रेबेका को याकूब पसंद है। ఇద్దరు రెండు పనులు చేస్తున్నారు ఇప్పుడు. ये दोनों लोग दो काम करते हैं। ఇస్సాకు వేటాడేవాడు కాబట్టి एसाव जो शिकार करता था, ఇస్సాకు इसहाक जो शिकार करता తన కుమారుడికి కూడా అదే నేర్పించాడు. उसके बेटे को भी उसने वही सिखाया। ఇప్పుడు రెబ్కా ఏం చేసేది ఇంట్లో? अभी रिबिका क्या किया घर पे? ఏం చేసేది ఇంట్లో ఉండి ఆమె? रिबिका क्या किया अभी घर पे? వంట చేసేది. మరి కొడుకు ఏం నేర్పించింది? तो बेटे को क्या सिखाई रिबिका ने? కొడుకు ఏం నేర్పించింది? बेटे को क्या सिखाया? వంట నేర్పించింది. खाना बनाना ఆయన सिखाया। అదే పని చేస్తున్నాడు, ఇంకో పని చేయట్లేదు. वो वही काम करता है, दूसरा काम नहीं करता है। ఇంట్లో నలుగురు ఉన్నారు. घर में 4 जन है। ఆ రోజు వంట ఎవరు చేస్తున్నారు? उस दिन खाना कौन बना रहा था? యాకోబు ఎవరెవరి కోసం చేస్తున్నాడు ఈ వంట ఆ రోజు? याकूब खाना कितने लोगों के लिए बना रहा था? ఎంతమంది కోసం వంట చేస్తున్నాడు ఆ రోజు ఆయన? कितने लोगों के लिए खाना बना रहा था? నలుగురు కోసము. 4 लोगों के लिए। మరి ఇక్కడ దొంగతనం చేయాల్సిన అవసరమే వచ్చింది, అడగాల్సిన అవసరమే వచ్చింది. तो అయితే यहाँ पर चोरी करने का बात या पूछने की बात कहाँ से आ गई? నలుగురు కోసము కాదు, 4 लोगों के लिए नहीं, ఆయన కోసము, वो सिर्फ अपने लिए ఆయన మమ్మీ కోసం और వండుతున్నట్టున్నాడు. अपने मम्मी के लिए बना रहा था, అంతే. बस। ఏసావు కోసం వండటం లేదు, वो एसाव के लिए नहीं बना रहा था, ఇస్సాకు కోసం అసలే వండటం లేదు. इसहाक के लिए तो बिल्कुल नहीं बना रहा था। ఇస్సాకు ఏమన్నాడు? इसहाक को क्या बोला? కుమారుడా, बेटा వేటకెళ్ళి शिकार कर మంచిది ఏదైనా దొరికితే నా కోసం వండి తీసుకొని రా అని చెప్పాడు. अच्छा कुछ मिलेगा तो लेकर बनाकर लेके ఎవరితో आना। చెప్పాడు ఈ మాట? ये किससे कहा आइजैक ने? ఏసావుతో చెప్పాడు. ఇప్పుడు ఏసావుతో ఏసావు రెండు పనులు చేయాలి. अभी एसाव 2 काम करना है, ఒకటి వేటాడాలి, एक शिकार करना రెండు है వంట చేయాలి. और दूसरा खाना बनाना है। ఇప్పుడు ఇస్సాకు యొక్క భోజనం ఎక్కడి నుంచి వస్తుంది? इसहाक का जो खाना है वो कहाँ से आ रहा है? ఏసావు దగ్గర నుంచి వస్తుంది. एसाव ఓకే, से आ रहा है। రెబ్కాకు భోజనం ఎక్కడి నుంచి వెళ్తుంది? रिबका के लिए खाना कहाँ से आ रहा है? యాకోబు దగ్గర నుంచి వెళ్తుంది. याकूब के। అయితే ఇప్పుడు యాకోబు వంట చేస్తూ ఉన్నప్పుడు तो याकूब अब जब खाना बनाता है, ఏసావు వేట నుంచి వచ్చాడు. एसाव शिकार करके आता है। ఆ రోజు ఆయనకి ఏం దొరకలేదు, उस दिन उसे कुछ नहीं मिला, ఏమీ దొరకలేదు. कुछ भी नहीं मिला। అసలు వేటకి ఎందుకు వెళ్ళాడు? उस दिन एक्चुअली वो क्यों गया शिकार करने? ఎందుకంటే మంచి వేట తీసుకొని వచ్చి अच्छा शिकारी लेके आके వండి बनाकर డాడీకి పెట్టి, उसके पिता को रख के, అంతే కదా, వాస్తవం అదే కదా, డాడీకి यही है ना? తినిపించాలి. तो पिताजी को उनको అయితే खाना ఈయనేం खिलाना है। చేస్తున్నాడు? तो ये क्या करता ఈయనకి है? ఆకలేసింది కాబట్టి तो इसको भूख लग जाता है, ఈయన తినటం మొదలు పెట్టాడు. इसलिए ये खाना चालू మా करता है। డాడీ పరిస్థితి ఏంటి? तो पिताजी का सिचुएशन क्या अभी? నువ్వు అలాగే ఉండిపో, तो आप वैसे ही रह నువ్వు जाइए। మమ్మీ దగ్గర నుంచి తెచ్చుకో, లేకుంటే మా తమ్ముడి దగ్గర నుంచి తెచ్చుకోపో. आप मेरे मम्मी से जाके ले लीजिए या भाई से ले लीजिए। చాలా మంది కుటుంబాలు ఇలాగే ఉంటారు. तो बहुत सारे फैमिली ऐसा ही रहता है, వారికి ఆకలేసినప్పుడు వారు తెచ్చుకొని తింటారు. जब उनको भूख लगता है वो खुद लेके आके खाते వారికి నాన్ వెజ్ తినాలనుకుంటే వాళ్ళు తెచ్చుకుంటారు. हैं। जब उनको नॉनवेज खाने का मन होता है वो खुद लेके आके మిగిలిన खाते వాళ్ళు అడిగితే తీసుకొని రారు ఇంట్లో. हैं। बाकी लोग के लिए नहीं लेके आते हैं। వాళ్ళకి ఎప్పుడైతే తినాలనిపిస్తే అప్పుడే వాళ్ళు తెస్తారు. जब उनको मन करता है तभी वो लेके आते हैं, మిగిలిన సమయంలో తీసుకొని రారు. बाकी टाइम वो नहीं लेके आते हैं। యాకోబు ఏసావు ఇంట్లో కూడా ఇదే జరుగుతూ ఉన్నది. याकूब और एसाव के घर में भी ऐसा ही कुछ సరే, हो ఈ रहा రోజు ఏం జరిగింది ఇక్కడ? है। तो यहाँ पर आज के दिन क्या होता है? యాకోబు వంట చేస్తూ ఉంటే याकूब जब काम करता है, ఏసావు తిరిగి వచ్చాడు. एसाव आता है शिकार ఆయన से, వచ్చి అంటున్నాడు, वो आकर कहता है నీవు వండుతున్నటువంటి ఆ ఎర్రటిది నాకు కూడా పెట్టు అని అన్నాడు. जो तू बना रहा है वो लाल कलर का वो मुझे को भी दे। అయితే యాకోబు ఏం చెప్పాలి ఇప్పుడు? तो याकूब क्या बोलता है? అన్నయ్య, भाई ఎలికి చేతులు కడుకొని రాపో, जा हाथ धो करा, నేను నీకు పెడతానని చెప్పాలి. मैं आपको देता हूँ खाने के। కానీ యాకోబు ఏమన్నాడు? लेकिन याकूब क्या बोलता है? ఒట్టిగా నేను పెట్టను, ऐसे ही मैं नहीं रखूंगा आपको ఫ్రీగా నేను పెట్టను, फ्री में मैं आपको खाना नहीं दूंगा। నాకేదాన్ని ఇవ్వాలన్నాడు. आपको मुझे कुछ देना है। ఏముంది ఈ రోజు నా దగ్గర ఇవ్వటానికి? मेरे पास क्या है, मैं आपको ఆ ఏం దొరకలేదు నాకు ఈ రోజు. मेरे को कुछ नहीं मिला आज। అయితే ఆయన ఏమంటున్నాడంటే, तो क्या बोलता है ये? నీ దగ్గర జ్యేష్ఠత్వము హక్కు ఉన్నది కదా, जो तेरे पास ज्येष्ठ का होने का हक जो है ना, పెహలోటా కా హక్కు. पहलोटा का ఓకే, जो हक है రైట్, ना, నువ్వు పెద్దవాడివి కదా,
तो जो तू बड़ा है ना ఈ రోజు आज के दिन నాకు అమ్మేసేయి, वो मुझे बेच दे, అమ్మేసేయి నాకు. मुझे बेच दे. అయితే ఏమన్నాడు యాకోబు? तो याकूब ने क्या సరే कहा? ఏసేవు ఏమన్నాడు? तो एसाव ने क्या कहा? నేను రేపో మాపో చనిపోతున్నాను, आज नहीं तो कल मैं मर जाऊंगा, ఇది పెట్టుకొని నేనేం చేస్తాను, ये रख के मैं क्या करूंगा? పో నువ్వు తీసుకోపో అని ले చెప్పాడు. ले, तू ले ले ये. మరి నాకేమి ఇచ్చావు? तो मेरे को क्या मिल देगा तू? ఆ ఎర్రటి वो लाल कलर का భోజనం పెట్టు అన్నాడు. वो खाना दे देना. ఆ ఎర్రటి భోజనము वो लाल कलर का खाना ఒక్కసారి తినడానికి एक बार खाने के लिए ఏసావు एसाव జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు. अपना जो पहलौटापन का जो अधिकार है वो खो दिया. हमें దేవుడి बेच दिया. దృష్టిలో, परमेश्वर के नजर में, దేవుడి దృష్టిలో परमेश्वर के नजर में ఆ యూదయ సంప్రదాయములో जो यूद के जो एरिया था पूरा, यहूदियों का यहूदियों का संस्कार में, सॉरी ओके उनके संस्कार में, उनके संस्थान में, संस्कार में, संस्कार में, पद्धति में, पद्धति में, రీతి రివాజ్ में, ఓకే రైట్. ఆ అబ్రహాము సంతానం విషయంలో जो अब्राहम का बेटा का विषय में, ఆ ఇంటిలో పుట్టిన उनके घर में जो जन्मा పెద్దవాడు లేక మొదటి వాడిని बड़ा वाला बेटा जो है ఆ దేవుడు వాడుకోబోతున్నాడు. परमेश्वर इस्तेमाल करना चाहता है. రైట్, ఆ పెద్దవాడిని దేవుడు వాడుకోబోతున్నాడు. बड़े बेटे को परमेश्वर इस्तेमाल करना चाहते थे. గమనించాలి ఈ మాటని. ध्यान देना इस बात. ఆ ఇంటిలో उस घर में పెద్దవాడిని बड़े बेटे को దేవుడు వాడుకోబోతున్నాడు. परमेश्वर यूज करना चाहते थे. నేటికి కూడా आज के दिन भी యూదులందరిలో आज यहूदियों के लोगों में పెద్దవాడు बड़ा बेटा ఆ తండ్రి అధికారాన్ని పొందుకుంటాడు. परमेश्वर के पिता का अधिकार को प्राप्त ఓకే, ఆ తండ్రి ఆశీర్వాదం పొందుకుంటాడు. वो पिता के आशीर्वादों को पाता है. ఎవరు పొందుకుంటారు ఇంట్లో? कौन पाता है घर में? పెద్దవాడు. पहलोटा. ఎవరు? कौन? పెద్దవాడికి पहलोटा, మొదటి అధికారం. जो पहला अधिकार जिसको, ఆ పెద్దవాడు वही बड़ा बेटा శేషమైనటువంటి ఇంటిని जो अपने घर को ముందుకు తీసుకొని వెళ్ళాలి. आगे लेके जाना है. ఇందులో इसमें లోకపరమైనటువంటి ఒక కార్యము, संसार के इसमें एक कार्य, రెండవది दूसरा ఆత్మీయమైనటువంటి ఒక కార్యమైనది. आत्मिक रूप में एक कार्य होता है. ఏసావుకు एसाव ने ఆత్మీయమైనటువంటి విషయము आत्मिक रूप का जो विषय है అర్థం కాలేదు. उसको समझ नहीं आया. ఏసావుకు एसाव को ఆత్మీయమైన విషయం యొక్క आत्मिक के रूप में जो विषय है ప్రాముఖ్యత లేక ప్రాధాన్యత అర్థం కాలేదు. उसको उसका इंपॉर्टेंस, महत्व नहीं समझ में आया. అది అర్థం కాలేదు ఆయనకి. उसको नहीं समझ में आया. ఆయన ఏమనుకున్నాడంటే, तो वो क्या सोच रहा था? ఈ రోజు నేను బ్రతికున్నాను, आज के दिन मैं जिंदा हूँ, రేపు చనిపోతాను, कल मैं मर जाऊंगा. ఆ తర్వాత ఎవరేం చూశారు? उसके बाद ने किसने देखा है? ఆ ఇంటిలో ఏమి ఇవ్వాలి ఆయన చూడలేదు. तो उसके घर में क्या देना है उसने वो देखा ఆయన नहीं. పట్టించుకోలేదు దాని గురించి. उसने उस बारे में सोचा నాకు नहीं. కలుగుతున్నటువంటి సంతానము जो मुझे होने वाला లేక संतान నాకు है, పుట్టినటువంటి సంతానము, जो मुझे होने वाला संतान వాళ్ళకి है, నేను ఏమిస్తానో ఆయనకి తెలియదు. जो उनको क्या दूंगा ये नहीं पता इसे. పట్టించుకోలేదు దాని గురించి ఆయన. उसके बारे में इन्होंने ध्यान ही नहीं दिया. ఆయన వేటాడటం, రోజు వేటాడి తినటం గురించే పట్టించుకున్నాడు. उन्होंने सिर्फ एक ही ध्यान दिया कि शिकार करना है, खाना है, शिकार करना है, खाना है. రోజు बस इसी पे ध्यान వేటాడాలి, दिया. తినాలి, వేటాడాలి, తినాలి, అక్కడ వరకే. रोज शिकार करना है, खाना है, बस इसी पे ध्यान दिया కానీ उन्होंने. యాకోబుకు తెలుసు लेकिन याकूब को पता है ఇంటిలో పెద్దవాడైతే ఏమవుతుంది అనేది. घर पे बड़ा हो तो क्या होगा. ఇంటిలో పెద్దవాడికి పుడితే ఆశీర్వాదం ఏమిటో యాకోబుకి తెలుసు. घर पे जो बड़ा होता है उसको क्या क्या आशीर्वाद मिलता है ये याकूब को అందుకు पता है. యాకోబు ఏం అడుగుతున్నాడు ఇప్పుడు? तो याकूब क्या कहता है यहाँ पर? మార్చుకుందాం మనమిద్దరము. चलो हम बदलते हैं. ఎలా మార్చుకుందాము? क्या बदलते हैं? నువ్వు చిన్నవాడివి, నేను పెద్దవాడిని అయిపోతాను. आप छोटे हो, अभी से मैं बड़ा हूँ. ఓకే అన్నాడు ఏసావు. ओके बोला एसाव ने. అయితే యాకోబు ఏమంటున్నాడు? तो याकूब क्या कहता है? ప్రమాణం చేయి అంటున్నాడు. तो प्रमाण शपथ खा. ప్రమాణం చేయి అంటున్నాడు. शपथ खाने का कहता है याकूब. ప్రమాణం చేసి చెప్పి ఈ రోజు, शपथ खाकर के आज, ఈ రోజు నువ్వు చిన్నవాడివి, నేను పెద్దవాడిని. आज से तू छोटा और मैं बड़ा. ఇప్పుడు ఏసావు ఏం చేశాడు? तब एसाव क्या करता है? ఆయన ప్రమాణం చేసి वो शपथ खाता है. ఆ ఇంటిలో పెద్ద అధికారాన్ని యాకోబుకి ఇచ్చేసాడు. वो घर का जो बड़ा अधिकार है वो याकूब को दे देता है. ఆ తరువాత उसके बाद దేవుడు ఎవరిని వెంటాడాడు, ఎవరిని పట్టుకున్నాడు? उसके बाद परमेश्वर ने किसको पीछे गए और किसको पकड़ा? ఎవరిని పట్టుకున్నాడు దేవుడు? किसको पकड़ा परमेश्वर? యాకోబును పట్టుకున్నాడు. याकूब को ही पकड़ा. మనకేం కనిపిస్తుంది ఇక్కడ? हमको क्या दिखाई देता है? యాకోబు మోసం చేశాడు, याकूब ने धोखा दिया, छल किया. ఓకే, యాకోబు మోసం చేశాడు అనిపిస్తుంది. याकूब ने यहाँ धोखा दिया ऐसा నేను మరలా మీతో చెప్తున్నాను, फिर से मैं आपसे कहता हूं, యాకోబు మోసం చేయలేదు, याकूब ने धोखा नहीं బిజినెస్ किया, చేశాడు. उसने बिजनेस किया. ఒక డీల్ పెట్టుకున్నాడు. उसने ఆయన एक डील किया. నా దగ్గర ఒకటి ఉంది,
मेरे पास कुछ నీ है, దగ్గర ఒకటి ఉంది. आपके पास कुछ ఇది है, నీకు కావాలంటే ये आपको अगर चाहिए, నీ దగ్గర ఉన్నది నాకు ఇచ్చేసి. आपके पास जो है वो मुझे दे दीजिए. అదొక డీల్ అంతే. वो एक बस एक डील है. మోసం చేయలేదు ఆయన. उन्होंने धोखा नहीं दिया. ఆయన పండుకొని ఉంటే దొంగతనం చేసి తీసుకొని వెళ్ళలేదు. वो सो रहे थे तो इन्होंने चोरी करके नहीं लेके गए. రెండవది, दूसरा बात, ఆ రోజు ఆయన పారిపోతూ ఉంటే जब वो भाग रहे थे उस दिन, యాకోబు తల్లైన రిబ్కా याकूब का जो मम्मी है रिबका, ఇస్సాకు దగ్గరికి వెళ్ళి एसाऊ के पास जाकर వాడిని ఆశీర్వదించి పంపించని చెప్పింది. उन्हें आशीर्वाद देकर भेज दीजिए करके ఏ कहते हैं. ఆశీర్వాదములైతే जो आशीर्वाद ఆ రోజు దొంగతనం చేసినట్టు అనిపించిందో उस दिन चोरी किया जैसा लग रहा था, అదే ఆశీర్వాదములు वही आशीर्वाद మనస్ఫూర్తిగా मन के साथ ఆ ఇస్సాకు యాకోబుకు మరలా ఇచ్చేశాడు. पूरे मन के साथ एसाऊ को और याकूब को दे दीजिए. అప్పుడు ఆయన ఆ తండ్రి ఆశీర్వాదం తీసుకొని వెళ్ళిపోతున్నాడు. तो उस दिन तभी तक तो पिता के आशीर्वादों को लेकर चले जा ఇప్పుడు रहा था. మోసగాడు కాదు ఆయన. लेकिन अभी वो धोखेबाज नहीं है. ఇప్పుడు ఆయన దొంగతనం చేయలేదు. अभी वो चोरी नहीं किया. ఎందుకు? क्यों? తండ్రి స్వయముగా ఆయనను ఆశీర్వదించాడు. क्योंकि पिता ने स्वयं से परिपूर्ण से उन्होंने आशीर्वाद ఓకే, दिया. మనం ముందుకు కొనసాగుతూ ఉన్నాం. अभी हम आगे चलते हैं. ఏసావు ఏం చేశాడు? एसाऊ ने क्या किया? ఒక్క పూట భోజనము కోసము एक वक्त का खाना के लिए, ఎంత? एक वक्त का ఎన్ని రోజులు, कितने दिन, ఎన్ని గంటలు, कितने घंटे, ఎన్ని సంవత్సరాలు, कितने साल, ఎన్ని దశాబ్దాలు, कितने दशक, ఎన్ని శతాబ్దాలు, कितने శతక్. शतक. ఓకే, ఒక్క एक పూట एक वक्त का खाना అది అయిపోయింది. वो हो गया. మరలా నెక్స్ట్ మార్నింగ్ తినాలి కదా. अभी अगले दिन खाना है ना? ఎక్కడి నుంచి తింటాడు? कहाँ से खाएगा? యాకోబు ఎంత ఇచ్చాడు ఆయనకి? याकूब ने कितना दिया उनको? వన్ టైం మీల్. बस एक टाइम का मील दिया. ఏమిటి? सिर्फ एक, వన్ టైం మీల్, ఒకే ఒక్క సమయం యొక్క భోజనం. सिर्फ एक वक्त का खाना दिया याकूब. రెండు పూట్ల భోజనం కూడా పెట్టలేదు. दो वक्त का खाना भी नहीं दिया. ఏసావు ఎంత అమ్మేసుకున్నాడు? एसाऊ ने क्या बेच दिया? ఎంత అమ్ముకున్నాడు? क्या क्या बेच दिया? ఎంత అమ్ముకున్నాడంటే इतना बेच दिया कि ఆయన వంశావళి అక్కడతో ఆగిపోయింది. जो उनका वंश के जो आने वाला जो वंश है वो सब रुक गया वहाँ. బైబిల్లో రాయటం మానేశారు. बाइबल में लिखना ही छोड़ दिया. యాకోబు రాస్తున్నారు. याकूब के बारे में लिखा जाता है. యాకోబుల గురించి రాయాలి. याकूब के बारे में भी लिखना है. ఎందుకంటే ఆ వంశంలోనే क्योंकि वही वंश से యేసు ప్రభు జన్మించాలి. प्रभु यीशु मसीह का आना है. రాయాలి అక్కడ. वहाँ लिखना जरूरी है. యాకోబు గురించి రాశారు కానీ ఏసావు గురించి రాయలేదు. याकूब के बारे में लिखा है लेकिन एसाऊ के बारे में नहीं लिखा ఎందుకు? है. क्यों नहीं लिखा है? ఏసావు అమ్మేసుకున్నాడు. क्योंकि एसाऊ ने बेच दिया. ఏం చేశాడు ఏసావు? एसाऊ ने क्या किया? ఏం చేశాడు చెప్పాలి ఈరోజు. क्या किया एसाऊ ने? आज बोलना है. అమ్మేసుకున్నాడు. बेच दिया उन्होंने. నేను క్లైమాక్స్ లోకి వస్తున్నాను ఇప్పుడు. अभी मैं क्लाइमैक्स में आ रहा हूँ. దానికంటే ముందుగా उससे पहले హెబ్రీ పత్రిక हिब्रू 12వ అధ్యాయము 12 अध्याय దాని 16వ వచనం కూడా మనం చదువుకుందాం. उसका 16 वचन हम पढ़ेंगे. ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏసావు వంటి భ్రష్టుడైన వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనిడి. దాని పై వాక్యం, మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు చేదైనది వేరు ఏదైనను మొలచి కలవరపరచుట వల్ల అనేకులు అపవిత్రులైపోవుదరేమో అనియు, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏసావు వంటి భ్రష్టుడి వ్యభిచారిన ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకొనుడని సంఘముతోటి చెప్తున్నాడు. ఓకే, సంఘంతో మాట్లాడుతున్నటువంటి మాట ఇది. तो ये कलीसिया से बात किया हुआ बात है. ఏమంటున్నాడు? क्या बात कर रहे ఒక हैं? పూట భోజనము కోసం అమ్ముడు పోయే మనుషులు ఉన్నారు. एक वक्त का खाना के लिए बेच देने वाले लोग हैं. బిక్ జానే వాళ్ళే. बिक जाने वाले लोग हैं. అలాంటి వారు మీలో ఉండకూడదని చెప్పారు. वैसे लोग हमारे अंदर नहीं होना चाहिए करके कहते దీనికి हैं. అర్థం ఏమిటి? इसका मतलब क्या है? ఎవరో వచ్చేసి कोई और आके ఏదో డబ్బిచ్చి कुछ पैसे देके ఇంకేదో మీకు ఇచ్చేసి और कुछ आपको देके యేసు ప్రభువుని వదిలేసి నా వెనకాల రా అని చెప్తారు. प्रभु यीशु मसीह को छोड़ के आप मेरे पीछे आ जाइए అలా करके మీలో कहते ఎవరు ఉన్నారేమో చూసుకోండి అని చెప్తున్నాడు. हैं. ऐसे कोई कुछ लोग हमारे अंदर है कि नहीं कहते ఒకవేళ हैं? ఒక ఆయన అమ్ముడు పోయి వెళ్ళిపోతే, अगर एक जन अगर ऐसे बिक जाते हैं, ఆయన వెళ్ళిపోతే अगर वो चले जाते ఆయన हैं, వెనకాల నలుగురు పోతారు. उनके पीछे 4 ఆ लोग और నలుగురు जाएंगे. వెనకాల 10 మంది वो పోతారు. 4 लोग के और ఆ 10 10 మంది जन వెనకాల 100 మంది పోతారు. वो 10 जन के और 100 लोग जाएंगे. జాగ్రత్త అని చెప్తున్నాడు. तो केयरफुल रहने के लिए कहते हैं. జాగ్రత్తగా ఉండండి చెప్తున్నాడు. केयरफुल रहने के लिए कहते हैं. మీరెవరు అమ్ముడు పోకూడదు. तो आप लोग किसी को बिकना नहीं है. గమనించాలి మాట. ఏం కాకూడదు మనం? ध्यान देना इस बात को. ఏమి क्या नहीं होना కాకూడదు? है? क्या नहीं होना है हमको? అమ్ముడు పోకూడదు. हमें बिक नहीं जाना है. స్తోత్రం. हालेलुया. హల్లెలూయా. हालेलुया. ఆరంభంలో నేనేం చెప్పాను? आरंभ में मैंने क्या बोला था? 1500 బ్రతుకని చెప్పాను నేను. 1500 का जीवन कहा था मैंने. ఎంత? कितना? 1500. 1500. అది ఒకప్పుడు 200 స్టార్ట్ అయింది.
वो एक टाइम पे 200 रुपए में चालू తర్వాత हुआ। 500కి వచ్చింది, फिर वो 500 तक आया, తర్వాత 1000 రూపాయలకి వెళ్ళింది, फिर वो 1000 तक आया, ఆ తర్వాత 1500కి వచ్చింది, फिर वो 1500 तक కొన్ని आया। ప్రదేశాల్లో 2000కి వెళ్ళింది. అది कुछ प्रदेश में वो 2000 तक गया। నేనేం చెప్తున్నానంటే मैं क्या कह रहा हूँ आपसे, 5 సంవత్సరాలకు ఒకసారి 5 साल में एक बार భారతదేశంలో ఉన్నటువంటి మనుషులు, भारत देश में जो लोग हैं, 5 సంవత్సరాల్లో 5 साल में ఒకసారి एक बार భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు भारत देश में जो है लोग 1500 రూపాయలకు అమ్ముడుపోతున్నారు. 1500 रुपए के लिए बिक जाते हैं। ఎలక్షన్స్ కు ముందు పాస్టర్స్ మీటింగ్ నడుస్తూ ఉంటది. इलेक्शंस होने से पहले पास्टर्स का मीटिंग एक होता है। సిటీ పాస్టర్స్ మీటింగ్, డిస్ట్రిక్ట్ పాస్టర్స్ మీటింగ్, స్టేట్ పాస్టర్స్ మీటింగ్ నడుస్తూ ఉంటది. सिटी पास्टर्स मीटिंग, डिस्ट्रिक्ट पास्टर्स मीटिंग एंड స్టేట్ పాస్టర్స్ మీటింగ్. स्टेट पास्टर्स मीटिंग होता है। ఇక్కడ इधर ఎవరైతే హెడ్ గా కూర్చున్నారో जो हेड के रूप में होते हैं, వాళ్ళ దగ్గరికి బ్యాగులు వస్తాయి. उनके पास कुछ बैग्स आते हैं। వాళ్ళ బ్యాగ్ లో నుంచి उनके बैग्स में से కొంత తీసి కింద వాళ్ళకి, कुछ में निकाल के नीचे वाले కొంత लोग के తీసి लिए, కింద వాళ్ళకి, और कुछ निकाल के और కొంత नीचे తీసి वाले కింద लोग के వాళ్ళకి लिए, ఇస్తారు. और कुछ निकाल के और नीचे वाले लोग के लिए। అన్ని చోట్ల జరుగుతున్నాయి. ये हर जगह होता है। ఒక్క చోట నేను చెప్పడం లేదు. एक बार एक जगह नहीं की बात नहीं कर रहा। క్రైస్తవులందరూ కూడా అమ్ముడుపోయారు. जो हम मसीह लोग हैं, बहुत लोग ऐसे बिक चुके हैं। కొంతమంది మాత్రమే सिर्फ कुछ लोग వారి మనస్సాక్షితోటి ఓటు వేసి వచ్చారు. उनके मन के साक्षी के द्वारा उन्होंने वोट किया है। మిగిలిన వాళ్ళందరూ అమ్ముడుపోయారు. बाकी लोग सब बिक चुके हैं। 5 సంవత్సరాలకు ఒకసారి ఇది జరుగుతుంది. 5 साल में एक बार ये ऐसा होता है। మరలా फिर एक बार రాజుల కొరకు ప్రార్థన చేయండి అని చెప్పి పాస్టర్లు చెప్తూ ఉంటారు. राजाओं लोग के लिए प्रार्थना कीजिए करके पास्टर लोग నేను చెప్పాను పాస్టర్లకి మాట, मैंने कहा है पास्टर लोग को ये बात, రాజుల కోసం ప్రార్థన చేయమని మీరు మీ నోటితో చెప్పవద్దు. राजा लोग के लिए प्रार्थना कीजिए करके आप आपके मुंह से मत कहना। ఎందుకు? क्यों? మీరు 5 సంవత్సరాల నుంచి నేను మీ దగ్గర వింటున్నాను. 5 साल से मैं आपसे सुन रहा हूँ ये ఈయన దుష్టుడు, ఆయన దుష్టుడు, ఈయన దుష్టుడు, ఆయన దుష్టుడు అని చెప్తున్నారు. ये गलत है, वो गलत है, ये गलत है, ऐसा सुन रहा हूँ मैं। ఎవరు తెచ్చారు ఆ దుష్టుడిని? ये कौन लेके आया उस दुष्ट आदमी को? ఎవరు? कौन నీవు लेके आया? బటన్ నొక్కితేనే వచ్చాడు. आप जब ये बटन दबाते हो तभी आया కానీ वो। మనం ఏం చెప్తాము? लेकिन हम क्या कहते हैं? సింహాసనాన్ని నిలబెట్టేవాడు, సింహాసనాన్ని కూల్చేవాడు దేవుడు అని చెప్తాం మనం. सिंहासन को रखने वाला, सिंहासन को नीचे गिराने वाला परमेश्वर है। ఆలోచించాలి కొంచెం ఇక్కడ. सोचना है हमें इस विषय में। నీవు ఒకవేళ ఒక వ్యక్తిని తెచ్చుకున్నట్లయితే अगर आप एक आदमी को लेके आते हो, 5 సంవత్సరములు నీవు ఆ వ్యక్తికి బానిస. 5 साल तक आप उसके गुलाम बन चुके हो। 5 సంవత్సరాలు. నేను ఎవరు నేనని చెప్పడం లేదు. आप कौन है करके मैं नहीं बोल रहा हूं। నీకు ఒక వివేకం ఉన్నది కదా. आपको एक विवेक है ना। ఆ వివేకం 1500 రూపాయలకి ఎందుకు చచ్చిపోయింది? वो विवेक सिर्फ 1500 रुपए के लिए क्यों मर गया? ఇంకొక అనాలిసిస్ నేను చూపిస్తాను మీకు అర్థం చేసుకోవడానికి. एक और एनालिसिस मैं आपको बताता हूँ आपको समझने के लिए। తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో जो तेलुगु राष्ट्र है आंध्र प्रदेश, ఎక్కువ మంది క్రైస్తవులు ఉన్నారు. बहुत सारे ज्यादा लोग एक्चुअली वहां पर मसीह लोग हैं। నేనేమో నమ్ముతానంటే मैं क्या विश्वास करता हूँ, దాదాపు 20% క్రిస్టియన్స్ ఉన్నారని నేను నమ్ముతాను. ऑलमोस्ट 20% क्रिश्चियंस वहां पर है करके मैं मानता हूँ। ఈ 20% క్రిస్టియన్స్ ఓట్ వేయలేదా? क्या ये 20% क्रिस्ती वोट नहीं किए? నేను ఎవరికి ఫేవర్ కాదు. मैं किसी का मैं फेवर में नहीं हूँ। గమనించాలి ఈ మాట, మీకు అర్థం చేసుకోవడానికి ఈ మాట చెప్తున్నాను. ध्यान देना इस बात को, बस आपको समझने के ఈ लिए बोल रहा हूं। 20% క్రిస్టియన్స్ ఓటు వేయలేదా? क्या ये 20% क्रिस्ती लोग ने वोट नहीं किया? ఒకవేళ ఓట్ వేస్తే రిజల్ట్ అది కాదు. अगर वोट करता तो कुछ रिजल्ट कुछ और होता शायद। లేదా या फिर ఆ 20% క్రిస్టియన్స్ లేరా అసలు? ऐसा कोई 20% క్రిస్టియన్స్ లేరు, 5% ఉన్నారా? 20% क्रिश्चियंस नहीं है क्या वहां पर, या 5% ही है क्या? ఒక్కొక్క సంఘాన్ని అక్కడ చూస్తున్నప్పుడు एक एक चर्च को जब हम वहां देखते చిన్న हैं, చిన్న సంఘాలు 200-300 మంది ఉంటారు. छोटे छोटे चर्च में 200-300 लोग होते हैं। స్తోత్రం, हालेलुया హల్లెలూయా. हालेलुया। నేను ఎలక్షన్ ముందు కొన్ని ఫోన్లు చేశాను. इलेक्शन से पहले मैंने कुछ फोन किया था। ఆ ఫోన్లు చేసినప్పుడు वो फोन जब मैंने किया था, సంతోషంతో చెప్పినటువంటి మాటలేవి. खुशी से बोलने वाला बात है था ये। వీళ్ళు 1500, వాళ్ళు 2000, వాళ్ళు 3000 ఇచ్చారని. ये 1500, वो 2000, वो 2500 ऐसा करके बोल रहे थे। స్తోత్రం. हालेलुया। ఎలక్షన్ టైంలో इलेक्शन के टाइम पे అందరూ అమ్ముడుపోతున్నారు. सब लोग बिक जा रहे हैं। మరి మీరు ప్రార్థన చేస్తున్నారు ఏమని? ప్రభువా ఈయన రాకూడదు, ఆమె రాకూడదు, ఈయన రావాలి, ఆయన రావాలని చెప్పి ఎక్కడి నుంచి వస్తారు? तो आप लोग प्रार्थना किस लिए कर रहे हैं? ये आना है, वो आना है, ये आना है। దేవుడు ఈవీఎం మెషిన్ లో నంబర్లు మార్చలేడు. तो परमेश्वर जो बटन वाला जो चीज है वो नहीं बदल सकते। ఈవీఎం మెషిన్ లో నంబర్లు మార్చడు. ईवीएम मशीन का जो नंबर है वो नहीं बदल सकते। దేవుడు మార్చడు. परमेश्वर नहीं నువ్వు बदलेंगे। వేసిన దాన్ని ఓకే అంటాడు.
जो आप डालते हो उसे ओके कहते हैं ఆయన परमेश्वर। చీటర్ కాదు, वो परमेश्वर चीटर नहीं है, లేకపోతే ఆయన మోసగాడు అంటారు అందరూ. नहीं तो उन्हें धोखेबाज कहेंगे सब। మేము ఫలానా దానికి మేము నొక్కి వస్తే ఎట్లాగా ఈయన గెలుస్తాడు? अगर आप किसी और को अगर आप बटन दबा के आते तो दूसरा कौन क्यों ఎందుకు నేను ఈ जीतेगा? మాట చెప్తున్నాను? क्यों मैं ये बात आपसे कह रहा हूँ? ఒక్క పూట కూటి కోసం ఎందుకు అమ్ముడు పోవాలి? एक वक्त का चीजों के लिए क्यों हमें बिक जाना है? మంచి మంచి ఉద్యోగాలు దేవుడు ఇచ్చాడు కదా, अच्छे अच्छे नौकरियां हमें परमेश्वर ने మంచి మంచి दिया है। వ్యాపారాలు దేవుడు ఇచ్చాడు కదా. अच्छे अच्छे बिजनेसेस हमें 5 परमेश्वर दिया है। సంవత్సరాలు 1500 రూపాయల కోసం ఎందుకు ఎదురు చూడాలి? 5 साल में एक बार 1500 रुपए के लिए क्यों हमें ध्यान देना है? లాస్ట్ ఎలక్షన్స్ లో కొంతమంది వచ్చారు, लास्ट इलेक्शन में कुछ लोग आए, దాని ముందు ఎలక్షన్ లో కూడా కొంతమంది వచ్చారు. उससे पहले वाले इलेक्शन में भी कुछ लोग आए थे। నేను వారికి చెప్పిన ఒకటే ఒక మాట, उनको मैंने एक ही बात कहा, వాళ్ళు ఎవరైనా కావచ్చు, वो कोई भी हो सकता है। దేవుడి సన్నిధికి గుడికి రావాలంటే రావచ్చు, परमेश्वर का जो कलीसिया है वहां पर आना है तो आ सकता है, ప్రార్థన చేపించుకోవచ్చు. प्रार्थना वो करा सकता है। అందరికి చేసే ప్రార్థన వారికి కూడా చేసి పంపిస్తాం. जो सब लोग करते हैं प्रार्थना, हम उनके लिए भी प्रार्थना करके भेज देंगे। దేవుడి మందిరంలో ఆఫరింగ్ ఇచ్చిపోతే పోండి, లేకుంటే ఇవ్వద్దు. परमेश्वर के जो स्थान है यहाँ पर ऑफरिंग दीजिए तो ठीक है, लेकिन नहीं तो जाइए आप। పాస్టర్ చేతులు డబ్బులు పెట్టద్దు. पास्टर के हाथ में कभी पैसा नहीं रखना। ఓటుకి ఇంత ఇస్తామని చెప్పి వచ్చారు, वोट के लिए इतना देंगे యు करके గో, आप जाइए, ఐ డోంట్ వాంట్. हमें नहीं चाहिए। ఈరోజు క్రైస్తవ సమాజములన్నీ కూడా అమ్ముడు పోతున్నాయి. आजकल जो मसीह लोग का जो समाज है वो पूरा बिक जा रहा है। బైబిల్ ని ప్రక్కన పెట్టేసి అందరు జీవించడం మొదలు పెడుతున్నారు. बाइबल को बाजू में रख के सब लोग जी रहे हैं। ఈరోజు క్రిస్టియన్ మీటింగ్స్ నడుస్తూ ఉంటాయి, आजकल मसीह लोग का मीटिंग्स चलता है, దాని హ్యాండ్ బిల్స్, పాంప్లెట్స్, పోస్టర్స్ వేస్తూ ఉంటారు, तो उसके हैंडल्स और पैम्पलेट्स जो है वो ప్రింట్ చేస్తూ ఉంటారు. प्रिंट करते हैं, అందులో పొలిటికల్ లీడర్స్ కనిపిస్తూ ఉంటారు. उनमें पॉलिटिकल लीडर्स दिखते हैं। వీరికేం పని ఇక్కడ? उनका क्या काम है यहाँ? లాస్ట్ టైం ఇక్కడ ఒక మీటింగ్ లో కొన్ని పాంప్లెట్స్ వచ్చినాయి. पास्टर्स के जो मीटिंग है यहाँ पर कुछ पैम्पलेट्स आए थे, అప్పుడు నేను అడిగాను, तो तभी मैंने ఈయన उनसे ఇక్కడ ఏం पूछा, చేస్తున్నాడని అడిగాను. वो ये क्या कर रहे हैं? ఈ పాంప్లెట్ లో ఉన్నటువంటి ఈ మినిస్టర్ ఇక్కడ ఏం చేస్తున్నాడని అడిగాను నేను. पैम्पलेट में जो दिख रहा है वो मिनिस्टर, वो यहाँ क्या कर रहा है? ఆయన ప్రసంగం చేస్తున్నాడని అడిగా. क्या वो प्रीच कर रहे हैं क्या? నై అన్నారు. नहीं बोला उन्होंने। ఆయన ప్రసంగం అన్న ఆయనతో చేపించండి, उनका या तो आप प्रीचिंग कराइए उनसे, లేదా ఆయన కూర్చోబెట్టి ప్రసంగం వినిపించండి. या फिर उन्हें बिठा के आप ఎందుకు ఆయన preaching ఫోటో सुनाइए। నీకు? उनका फोटो आपको क्यों? అయ్యా ఫండ్స్ వస్తాయి అయ్యా. पास्टर जी फंड्स आएंगे। నీ దేవుడు ఎక్కడ పోయాడు? क्या आपका परमेश्वर फिर कहाँ गया? నీ దేవుడు ఎక్కడికి పోయాడు? आपका परमेश्वर कहाँ गया? అడుగుడి మీకు ఇవ్వబడని చెప్తావు కదా నువ్వు, రోజు ఎక్కడ పోయాడు నీ దేవుడు? मांगो तो मिलेगा ऐसा लिखा है ना, तो आपका అయ్యా సెక్యూరిటీ, సెక్యూరిటీ దొరుకుతుందని చెప్పాడు. पास्टर जी सिक्योरिटी मिलेगा करके। నువ్వు పాట పాడతావు కదా, आप गाना गाते తేరే हो ना, శత్రు కా నిశానా తుజ్ పర్ హోగా నా సఫల్ అని. तेरे शत्रु का निशाना ना होगा सफल करके गाना ఎక్కడ गाते हो పోయింది ना। నీ భక్తి? कहाँ गया आपका ఎక్కడ भक्ति? పోయింది నీ విశ్వాసం? कहाँ गया आपका ఎక్కడ विश्वास? పోయింది నీ దేవుడు? कहाँ गया आपका परमेश्वर? చెప్పడానికి ఓరికి మాటలు మాత్రమేనా? बोलने के लिए सिर्फ ये बातें ही है ना? ఈ రోజు బైబిల్ కేవలం పేరుకు మాత్రమే బోధించబడుచున్నది. आजकल बाइबल सिर्फ नाम के लिए बस प्रीच किया जा रहा है। అమ్ముడు పోయిన పాస్టర్ తోటి సంఘం ఏం చేస్తే చెప్పండి? बिक जाने वाले पास्टर्स के साथ कलीसिया क्या करेगी? ఆ సంఘము ఇంకా నలుగురిని తీసుకొని వస్తుంది. అయ్యగారు ఇక్కడ నుంచి వీళ్ళు 10,000 ఇస్తున్నారు అయ్యగారు అని తీసుకొస్తారు. ఇక్కడ వీళ్ళు 10,000 ఇస్తున్నారని తీసుకొస్తారు. 10,000 मिलेगा करके लेके आते हैं। అప్పుడు పాస్టర్ గారు ఏమంటారు? तभी पास्टर जी क्या कहते हैं? మంచిదండి, మంచి పని చేశారు, వాళ్ళకి వద్దని చెప్పేసి వీళ్ళ దగ్గర తీసుకుందాం. अच्छा किया, उनको नहीं बोला, यहाँ से ఈ ले लेते हैं। పాస్టర్ ఏమి ఆజ్ఞల గురించి మాట్లాడగలడు? तो ये पास्टर किस आज्ञा के बारे में बात कर ఈ सकता है? సంఘము ఏ నీతిలో నడుస్తుంది? ये कलीसिया कौन से नीति में चलेगा फिर? హల్లెలూయా. हालेलुया। మీరు అమ్ముడు పోయారని నేను చెప్పటం లేదు. आप बिक चुके करके मैं नहीं बोल रहा हूँ। ఒకవేళ మీరు డబ్బు తీసుకొని ఓటేస్తే ఇది మీకే, अगर आप पैसे लेके वोट डाले हो तो ये आपके लिए ही ఇది है। మీకే. ये आपके लिए ही है। 5 సంవత్సరాలు ఆ వచ్చిన వాళ్ళు ఎవరో మీ నెత్తి మీద కూర్చుంటారు. 5 साल जो भी आया है वो आपके सर के ऊपर ही बैठेगा। స్తోత్రం. हालेलुया। హల్లెలూయా. हालेलुया। దేవునికి స్తోత్రం. परमेश्वर की ఇంకొక 5 సంవత్సరాలు ఎక్స్టెన్షన్ ఇవ్వాలంటే ఇచ్చేయచ్చు మీరు. और 5 साल एक्सटेंशन अगर आपको देना आप दे सकते ఇచ్చేయండి. हो। दे दीजिए। ఆ మనిషిని స్టడీ చేయరా? उस इंसान को आप स्टडी ఆ नहीं करते మాటలు మీరు స్టడీ చేయరా? हो। उनके बातों को आप ఆ स्टडी नहीं పనులు करते మీరు हो। స్టడీ చేయరా? उनके कामों को स्टडी नहीं करते हो। విలువలు చూసుకోరా? आप उनके वैल्यू को नहीं देखते हो क्या? మన కోసం వాళ్ళు నిలబడుతున్నారు మన మీద. वो अपने लिए खड़ा हो रहा है अपने ऊपर। స్తోత్రం. हालेलुया। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। ఏ రాజు ఎట్లా ఉన్నా సరే कोई भी राजा कैसा भी हो, నీవు రాజులాగా జీవించు. आप राजा के समान जीना। నీ మీద ఏ రాజు ఉన్నా పర్వాలేదు, आपके ऊपर कोई भी राजा क्यों ना हो, నీవు రాజులాగా జీవించు. आपको राजा के समान जीना है। అమ్ముడు పోవాక. आप बिक मत जाना।
స్తోత్రం. हालेलुया హల్లెలూయా, हालेलुया హల్లెలూయా. हालेलुया। ఎవరో ఏదో చేస్తారని ఆశ పెట్టుకుని వాళ్ళ వెనకాల పరిగెట్టొద్దు. कोई भी और कुछ भी करेगा करके उसके ऊपर आशा रख के मत भागना उसके पीछे। చాలా మందికి హార్ట్ అటాక్లు వచ్చేసి మీకు కనపట్లేదు, న్యూస్లు మీకు వినపట్లేదు. बहुत लोग को हार्ट अटैक आ चुका है, आप लोग को पता नहीं, न्यूज కొన్ని రోజుల్లో మీకు వినపడితే ఆగండి మీరు. कुछ दिनों में आपको सुनाई देगा। చాలా మంది హార్ట్ అటాక్స్ వచ్చాయి. बहुत लोगों को हार्ट अटैक्स आया, ఎందుకంటే వారు నమ్ముకున్నటువంటి ఆధారం వారి దగ్గర నుంచి వెళ్ళిపోయింది. क्योंकि उन लोग ने जो विश्वास किया था वो आधार उनसे छीन चुका है। రేపు ఏమి తిందామా, ఏమి ధరించుకుందామా, ఎక్కడ ఉందా నువ్వు ఆలోచించవాక. वो कल क्या खाएंगे, कल क्या पिएंगे, उस बारे में आप सोचे मत। ఎవరు ఆలోచిస్తున్నారు దీని గురించి? कौन सोचता है इस बारे में? ఎవరు ఆలోచిస్తున్నారు దీని గురించి? कौन सोचता है इस बारे మీ में? ఆహారం గురించి, మీ నివాసం గురించి, మీ నివాసం గురించి ఎవరు ఆలోచిస్తున్నారు? आपके खाने पीने के विषय में कौन सोचता है? మిమ్మల్ని పిలిచినటువంటి దేవుడు ఆలోచిస్తున్నాడు. आपको बुलाया हुआ परमेश्वर నా రాజ్యమును, నా నీతిని వెదకండి, आप मेरे राज्य को और मेरे नीति को खोजिए, అవన్నీ మీకు ఇస్తా నేను. वो सब मैं आपको दे दूंगा। అడగండి మీకు ఇస్తా నేను. आप पूछिए मैं आपको दूंगा, मांगो तो मिलेगा, అడగండి మీకు ఇస్తా నేను. मांगो तो मिला। మనం ఎక్కడికి వెళ్తున్నాం? हम कहाँ जाते ఈయన हैं? ఓటేస్తే ఈయన రేషన్ ఇస్తాడు, इनको वोट डालेंगे तो ये राशन देंगे, ఈయనకు ఓటేస్తే ఈయన చదివిస్తాడు. इनको वोट डालेंगे तो ये हमें पढ़ाएंगे। తండ్రిగా తల్లిగా నీ పిల్లలను చదివించుకోలేవా? पिता और मम्मी के रूप में क्या आप आपके बच्चों को नहीं पढ़ा सकते? చదివించుకోండి. మీ జీతంతో, మీ సంపాదనతో మీ పిల్లలు మీరు చదివించుకోండి. पढ़ाइए उन्हें, आपके जितना आप कमाते हो उसमें पढ़ाइए आप। చాలా బాధ కలిగింది నాకు. मुझे बहुत दुख हुआ है। ఎవరు చదివిస్తున్నారు నిన్నంటే? कौन पढ़ा रहा है आपको? ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి చదివిస్తున్నారని చెప్తున్నా. మీ అమ్మ నాన్న ఎక్కడ పోయారు? प्रधानमंत्री हमें पढ़ा रहे हैं करके बोल रहे हैं। आपका मम्मी माता पिता ఎక్కడ कहाँ పోయారు गए थे? మమ్మీ? ఆ పిల్లలు మమ్మీ డాడీ మాట అంటలేదు, మీకు తెలుసా? बच्चा लोग माता पिता का बात नहीं सुन रहा। आपको पता నువ్వేం है? చేసావు నాకు? आपने क्या किया मेरे लिए? ఈ బట్టలు నాకు అక్కడి నుంచి వచ్చినాయి, ये कपड़े मुझे वहां से आए, ఈ బుక్స్ నాకు అక్కడి నుంచి వచ్చినాయి, ये बुक्स मुझे वहां से आए, నా కాలేజ్ ఫీజు అక్కడి నుంచి వచ్చింది. मेरा कॉलेज फीस मुझे నువ్వేం वहां से చేసావు? आया। आपने क्या किया? నువ్వు పెళ్లి చేసి పంపిస్తానని చెప్పావు కదా. आपने शादी मेरा करके भेजेगा करके बोला था ना। మాట అంటలేదు ఈరోజు. नहीं सुन रहे बात। మనం సంపాదిద్దాం, हम कमाएंगे, మన పిల్లల్ని చదివించుకుందాం. हमारे बच्चों को पढ़ाएंगे। మనకి ఎవరి దయ అవద్దు, हमें कुछ दया की जरूरत नहीं है। ఎవరి దయ మనకొద్దు, हमें ఎవరి కనికరం మనకొద్దు. हमें किसी की दया की जरूरत नहीं। అయ్యా నేను వెళ్ళటానికి మంచి రోడ్ అయి చాలు, నాకు ఇంకేమొద్దు. हमें बस एक अच्छा रोड डाल दीजिए, बस हो गया। మంచి రోడ్, ఎర్ర బస్ తీసి పచ్చ బస్ అయ్యి చాలు, लाल बस निकाल के हरा बस डाल दीजिए, बस। చాలు, నాకు ఇంకేమొద్దు. और कुछ भी जरूरत ఆ नहीं। వీధి లైట్లు కొంచెం ఫోకస్ పెంచు, बस वो जगह पे थोड़ा सा फोकस बढ़ा స్ట్రీట్ లైట్స్ स्ट्रीट लाइट्स बढ़ा दीजिए, కొంచెం పెంచు. बस थोड़ा ఆ स्ट्रीट ట్రైన్ लाइट స్పీడ్ కొంచెం పెంచు చాలు నాకు. ट्रेन का थोड़ा स्पीड बढ़ा दीजिए। నాకెందుకయ్యా, నువ్వు నా పిల్లలు నువ్వెందుకు చదివించాలి? मेरे बच्चों को आप क्यों पढ़ाना है? నేను తండ్రిని, मैं पिता हूँ, నేను తల్లిని, मैं నా मम्मी हूँ। పిల్లల్ని నేను చదివించుకుంటా, मेरे बच्चों को मैं पढ़ाऊंगा, నా పిల్లల పెళ్లిళ్ళు నేను చేస్తా. मेरे बच्चों का शादी मैं करूंगा। ఎక్కడికి పోయి విలువలు ఈరోజు? कहाँ गया ये वैल्यूज आज? స్తోత్రం, हालेलुया హల్లెలూయా, हालेलुया దేవునికి స్తోత్రం, हालेलुया హల్లెలూయా. हालेलुया। మంచి ఉద్యోగం చేసుకుంటున్నారు, अच्छा नौकरी करते हैं, బొంబాయిలో ఫ్లాట్ కట్టుకున్నారు, मुंबई में फ्लैट बना लिए, అక్కడెక్కడో వెళ్ళిపోయి మళ్ళీ వాళ్ళు ఎవరో ఆ నివాసం కట్టిస్తారంటే వాళ్ళ దగ్గర పరిగెట్టుకుని వెళ్ళిపోయారు. वहाँ किधर तो जाके वहाँ पर एक निवास बना रहे हैं करके ఇక్కడ वो कुछ కట్టుకున్నావు वहाँ जा- చాలు కదా, यहाँ बना लिया ना आपने, बस ना। అక్కడికి వెళ్ళి ఎందుకు కట్టుకోవాలి? फिर से वहाँ जाकर क्यों? నీ డబ్బులతో కట్టుకో, నువ్వు ఎక్కడన్నా కట్టుకో. आपके पैसों से आप बनाइए। నువ్వు చంద్రమండలం మీద కట్టుకో నీ డబ్బుతోటి, आप चाहे तो चंद्रमा के ऊपर बनाइए, నీ డబ్బుతో కట్టుకో. बनाना है। నీకు ఎందుకయ్యా చీఫ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ డబ్బులు? आपको क्यों चीफ मिनिस्टर और प्राइम मिनिस्टर का ప్రయోజకుడుగా पैसे? నువ్వు నిలబడు. आपको बस खड़ा, ఓకే, ఒక సక్సెస్ఫుల్ పర్సన్ గా నువ్వు నిలబడు, एक सक्सेसफुल पर्सन के रूप में आप खड़ा रहिए, ఒక జ్ఞానము కలిగిన వ్యక్తిగా నువ్వు నిలబడు. एक ज्ञान के व्यक्ति के रूप में आप खड़ा रहिए, నీ పిల్లలకు ఒక ఆదర్శం నిలబెట్టు. आपके बच्चों को एक आदर्श के रूप में आप खड़ा పిల్లల దగ్గర रहिए। నుంచి రెస్పెక్ట్ సంపాదించుకో, बच्चे लोग से आप एक रिस्पेक्ट, కుటుంబం దగ్గర నుంచి రెస్పెక్ట్ సంపాదించుకో. फैमिली से आप एक रिस्पेक्ट को कमाइए। స్తోత్రం, हालेलुया హల్లెలూయా. నేను ఒక స్టేట్ హల్లెలూయా. గురించి మాట్లాడటం లేదు, నేను मैं एक स्टेट के बारे में नहीं ఒక बात స్టేట్ कर గురించి रहा నేను हूँ। మాట్లాడలేదు. मैं एक स्टेट के बारे में नहीं ఈ बात कर లోకంలో నడుస్తున్న విధానం గురించి నేను रहा हूँ। इस మాట్లాడుతున్నా. संसार में जो विधि चल रहा है उस बारे में मैं बात कर रहा हूँ। స్తోత్రం, हालेलुया హల్లెలూయా, हालेलुया దానికి స్తోత్రం, हालेलुया హల్లెలూయా. హల్లెలూయా. ఒక్క పూట కూటి కొరకు అమ్ముడు పోయినటువంటి యేసయ్య మీలో ఉన్నాడేమో చూసుకోండి. एक वक्त का कुछ भी चीजों के लिए आपके अंदर ऐसा हो कि नहीं, आप देख लीजिए। డోంట్ బి సోల్డ్ ఆఫ్, बिक मत जाना, డోంట్ బి సోల్డ్ ఆఫ్. बिक मत जाइए, ఎంత అవసరం వచ్చినా కూడా जी कितना भी जरूरत क्यों ना है, డోంట్ బి సోల్డ్ ఆఫ్. बिक मत जाना। నీవు నిజముగా దేవుని కుమారుడు అయితే अगर आप परमेश्वर के पुत्र हो,
ఈ రాళ్లను రొట్టెలుగా మార్చు అంటున్నాడు. इस पत्थर को रोटी में बदल देना। అప్పుడు యేసుప్రభు ఏమన్నాడు? प्रभु यीशु मसीह ने क्या कहा? యేసుప్రభు ఏమన్నాడు? प्रभु यीशु मसीह ने क्या రొట్టెలుగా कहा? మార్చుకొని తిన్నాడా? रोटी में बदल के खा लिया क्या? మనుష్యుడు కేవలం రొట్టె వలన మాత్రమే కాదు కానీ मनुष्य केवल रोटी से नहीं, దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన पर परमेश्वर के मुंह से निकलने జీవించును. हर एक वचन से जीवित रहता है। నీవు జీవించాలి, आपको जीना है, నిలకడగా ఉండాలి. आपको ఎంత ఆకలిగా ఉన్నా కూడా, आपको सीधा रहना है। ఎంత ఆకలిగా ఉన్నా కూడా कितना ही भूख भी लगना क्यों ना हो, ఎవరో దయ మీద వెళ్ళబాక. किसी के दया के पास आप जाना नहीं, దయ మీద వెళ్ళవద్దు. दया को बेस रख के आप जाना नहीं। స్తోత్రం. हालेलुया, హల్లెలూయా. हालेलुया। 5 సంవత్సరాలకు ఒకసారి మనం అమ్ముడుపోతున్నామా? 5 साल में एक बार क्या हम बिक जाते हैं? లేదా ఇంకేదన్నా అపవాది మనకు ఆశ పెడితే దానికి అమ్ముడుపోతున్నామా? या फिर शैतान हमें कुछ और चीजों का आशा रख के क्या हम बिक जाते हैं? ఎక్కడ అమ్ముడుపోతున్నాం? कहाँ बिक जाते हैं? ఎక్కడ మన విలువలు పడిపోతున్నాయి? कहाँ हमारा वैल्यूज गिर जाता है? ఎక్కడ మన స్థిరత్వం మనం కోల్పోతున్నాము? స్థిరతకు కిదర్ కోరే. हमारा स्थिरता को हम कहाँ खो रहे हैं? ఎక్కడ మనం పడిపోతున్నాం ఒకసారి ఆలోచించుకుందాం. कहाँ गिर जा रहे हैं हम? एक बार हमें परीक्षा करना है। ఈ కోరికలు, ఈ ఆశలు మనల్ని పడవేస్తున్నాయి. हमारे कौन सी आशा है, कौन सी चीजों में हम गिर जा रहे हैं? ఆత్మికమైనటువంటి దృష్టిని సంపాదించుకుందాం. आत्मिक वाले दृष्टि को हमें कमाना है। ఆ దేవుడి దృష్టి మనం సంపాదించుకుందాం. परमेश्वर की दृष्टि को हमें कमाना है। నిలకడగా ఉందాం, స్థిరముగా ఉందాం. हमें स्थिर रहना है, పడిపోవద్దు ఎక్కడ కూడా. इधर भी गिरना नहीं, ఎక్కడ పడిపోవద్దు. इधर भी गिरना नहीं। 1500 బ్రతుకులు మావి కాదు సార్, ఇంకొకరి అని చెప్పాలి. 1500 का जीवन हमारा नहीं, किसी और का है। అది ఎవరు అమ్ముడుపోయిన వాళ్ళది, నాది కాదని చెప్పాలి. जो बिक गए हैं उनका है, वो हमारा नहीं है। ఒకవేళ अगर అందరూ నిజముగా నిలబడితే, अगर सब लोग सच में खड़ा होते हैं, ఈ చెడ్డ పనులు చేసే వాళ్ళు ఎవరు కూడా సింహాసనం మీదకి రారు. गलत काम करने वाले कोई भी सिंहासन के ऊपर नहीं आएंगे। ఎందుకు వస్తున్నారు వాళ్ళు? क्यों आ रहे हैं वो लोग? మనమే తీసుకొని వస్తున్నాం. हम ही लोग लेके आ रहे हैं उन्हें। తర్వాత మనం ఏం ప్రార్థన చేస్తున్నాం? फिर उसके बाद हम क्या प्रार्थना ప్రభు करते हैं? ఈయన మంచోడు కాదు, ఈయన దించే అంటున్నాం. परमेश्वर ये अच्छा आदमी नहीं, ऐसे नीचे उतार। దేవుడు ఏమంటాడు? परमेश्वर क्या कहते हैं? 5 సంవత్సరాల దాకా ఎవరిని దించడానికి లేదు. 5 साल में किसी को नहीं उतार सकता। నేను ఏది చేసినా 5 సంవత్సరాల తర్వాతే చేస్తా. मैं जो भी करूंगा 5 साल के बाद। 5 సంవత్సరాల వరకు నువ్వు అనుభవించు. 5 साल तक आप अनुभव कीजिए। అపవాది शैतान మానవ జీవితంలో ప్రవేశించలేదు. मानव के जीवन में प्रवेश नहीं किया, ప్రవేశించలేదు. वो प्रवेश नहीं किया। పాపం మానవ జీవితంలో ప్రవేశించలేదు. पाप मानव जीवन में प्रवेश नहीं किया। మరణం మానవ జీవితంలోకి ప్రవేశించలేదు. मृत्यु मानव के जीवन में प्रवेश नहीं అయితే किया। ఎప్పుడైతే ఆదము అవకాశం ఇచ్చాడో, जिस दिन आदम ने एक अवसर दिया, అప్పుడు అన్నాడు దేవుడు, जब भी परमेश्वर ने कहा అపవాది ఇక్కడే ఉంటాడు, शैतान यहीं रहेगा, పాపం ఇక్కడే ఉంటుంది, पाप यहीं रहेगा, మరణం కూడా ఇక్కడే ఉంటుంది. मृत्यु भी यहीं रहेगा। ఎప్పటి వరకు అని అంటే कभी तक, ఆ సమయం వచ్చే వరకు. वो समय आने तक। ఎప్పుడు ఆ సమయము? कभी आएगा वो ఎప్పుడు ఆ समय, సమయము? कभी आएगा वो మధ్యాకాశ समय, రాకడ సంభవించాలి. मध्याकाश में प्रभु आने तक। ఆ తర్వాత उसके बाद 1000 సంవత్సరాలు భూమి మీదకి ప్రభు రావాలి. 1000 साल हमें यहाँ रहना है प्रभु के साथ। ప్రభు భూమి మీదకి రావాలి. प्रभु यहाँ पर 1000 साल के लिए आना। అప్పుడు उसके बाद అపవాదిని జైల్లో వేస్తాడు. तभी शैतान को जेल में डालेंगे। అప్పటి వరకు तभी तक ఇక్కడనే. आपको यहीं रहना है। 5 సంవత్సరాల కోసం నొక్కేవ బటను 5 साल में जब भी आपने बटन दबाया, మారడు, దేవుడు మార్చడు. परमेश्वर नहीं बदलेंगे। స్తోత్రం. हालेलुया, హల్లెలూయా. हालेलुया। ఆల్ ద బెస్ట్ అంట నేను అందరికి. ऑल द बेस्ट कहता हूँ मैं అందులో आप నేను सभी కూడా కొనున్నాను. को। उसमें से मैं भी एक हूँ। మనం తీసుకున్న నిర్ణయము మీకొక్కరికే కాదు, నాకు కూడా అది. हमने जो निर्णय लिया है आपके लिए ही नहीं, मेरे लिए भी है वो। స్తోత్రం. हालेलुया, హల్లెలూయా. हालेलुया। ఇకనైనా కూడా మనం ప్రజలకి తెలియపరచుదాం. अभी से तो हमें लोगों को बताएंगे। ఎందుకంటే 1500 రూపాయలు ఎదురు కనిపించేటప్పుడు ఎవరు మాట వినరండి. 1500 जब भी दिखता है किसी की बात नहीं सुनते, అందుకే నేను ఎవరు చెప్పలేదు అప్పుడు. इसलिए मैं किसी को नहीं చెప్పాల్సిన చోట చెప్పాను, అందరికి నేను చెప్పలేకపోయాను. जहाँ बोलना चाहिए था वहाँ बोला मैंने, ఎందుకంటే 1500 ఎదురు కనపడుతున్నాయి. क्योंकि 1500 दिख रहा है नजर में। స్తోత్రం. हालेलुया, హల్లెలూయా. हालेलुया। అది జరిగే వరకు అలాగే ఉంటుంది. वो होने तक ऐसा ही रहेगा। ఇస్కరియోతు యోధా ఉన్నాడు. इस्करियोत यूदा जो है, ఆయన ముందు 30 వెండి నాణాలు కనిపిస్తున్నాయి. उसके सामने 30 चांदी के सिक्के दिखते हैं, కనిపిస్తున్నాయి ఆయన కండ్ల ముందు. उसके नजर में दिखता యేసు है। ప్రభు అంటున్నాడు, నువ్వు చేస్తున్నావు తప్పు అని చెప్తున్నాడు. तो प्रभु यीशु मसीह कहते हैं उन्हें कि जो तू कर रहा है गलत ఆయన है, వినలేదు మాట. लेकिन नहीं सुना उसने। అప్పుడు తర్వాత ప్రభు ఏమన్నాడు? फिर प्रभु ने क्या कहा? ఓ చేసుకోపో, నువ్వు చేయాలనుకుందని जाकर कर ले చెప్పేసి जो करना है। ఎప్పుడు అర్థమైంది ఆయనకి? कब मालूम पड़ा उसे? యేసు ప్రభు సిలువ వేయబడుతున్నప్పుడు అర్థమైంది. प्रभु यीशु मसीह को जब क्रूस पे चढ़ाया जा रहा था, तभी అయ్యో उसे నేను पता తప్పు चला, చేశాను అన్నప్పుడు అర్థమైంది. मैंने गलत किया करके। 1500 కోసం మన ప్రభుత్వాలు మార్చవద్దు. 1500 रुपए के लिए हमें सरकारों को नहीं बदलना। 1500 కోసం మనం అమ్ముడుపోవద్దు. 1500 रुपए के लिए हमें नहीं बदलना है। దేవుడు మనల్ని ఎల్లప్పుడూ కూడా परमेश्वर हमें हमेशा నిలకడగా నిలబెట్టి, स्थिरता के साथ खड़ा रखकर, దేవుడు ఎల్లప్పుడూ కూడా
परमेश्वर हमेशा నీతితో ముందుకు నడిపించినట్లుగా नीति के साथ आगे चलाकर దేవుడు ఎల్లప్పుడు కూడా परमेश्वर हमेशा మనల్ని పరిశుద్ధంగా కాపాడినట్లుగా पवित्रता के रूप में हमें మన संभाल के విలువల్లో रखने మనం के लिए, పడిపోకుండా हमारे वैल्यूज में हमें गिरने की ఎన్నడూ కూడా పడిపోకుండా कभी भी गिरने के ఆ बजाय దేవుని లేఖనం ప్రకారం నడవటానికి उस परमेश्वर के वचन के अनुसार चलने మన के लिए జీవితాలు మనం సమర్పించుకుందాం. हमारे जीवन को हमें అలాగే समर्पित దేవుడు करके మనకు సహాయం చేయను हमें గాక. परमेश्वर ఆమేన్ सहायता दे. ఆమేన్ ఆమేన్. आमेन आमेन आमेन.